లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది రేవంత్ ప్రభుత్వం. లేచింది మహిళా లోకం, ఎప్పుడో చెప్పెను కేసీఆర్, అయినా వినకపోతిమి మేము. ఎప్పుడో చెప్పెను కేసీఆర్, అయినా వినకపోతిమి మేము. చెయ్యికి ఓటేసి చెయ్యికి ఓటేసి నిండా మునిగిపోతిమి మేము అని పాడుకుంటున్నారు మన తెలంగాణ సెక్రటేరియట్ కాడ అమ్మలక్కలు. మరి అలా గోసేందో ఒక్కసారి చూద్దాం పారి. చూసినారుల్లా ఎట్లా కూర్చుర్రో, అందరూ ఆడోళ్లే. ఎవలీళ్ళు ఎక్కడికెళ్ళొచ్చిర్రు, ఏం కావాలే అని అనుకుంటుర్రా? ఏం లేదుల్లా, వీళ్ళంతా మన రేవంతన్ సారు బాధితులు. అంగన్వాడీ టీచర్లు మాకు జీతాలు ఇస్తలేరు, అట్లనే ఎలక్షన్ల ముంగట మాకు నెలకు 18,000 జీతం ఇస్తామని చెప్పిర్రు. ఓట్లయిపోయి 2 ఏళ్ళు అవుతున్నది, ఇంకా ఆతి గతి లేదు. ఇంకెన్నాళ్ళని ఊకోవాలే? ఓట్ల ముంగట మమ్మల్ని పిలిపించుకొని ఊసబెట్టి ఇప్పుడేమో కలుస్తాను కూడా కలుస్తలేడు రేవంతన్ సారు. ఇదేం ప్రజాపాలన అని పొట్టు పొట్టు తిడుతుర్రు. మీ అంగన్వాడీలకు ఒక జీతం తప్ప అన్ని నెరవేర్చినాం, మీరు ఎందుకు వస్తాండ్రు? అసలు మీ ముఖం చూడాలంటే అసహ్యం పుడుతుంది, మీరు రాకపోండి అని అంటారు. ఎందుకు రా? మేము 26,000 జీతం అడిగి గత ప్రభుత్వంలో ధర్నాలు చేస్తే మేము 26,000 ఇస్తామన్నారు. మేనిఫెస్టోలో ఏం పెట్టారు? 18,000 పెట్టారు. అవన్నీ ఇవ్వమని మేము అడుగుతున్నాం. కానీ మా కష్టాన్ని గుర్తించి మమ్మల్ని గుర్తించి రోడ్లెక్కొద్దు, మీకు మంచి కడుపు నిండా పెడతామన్నారు. మరి ఇప్పుడు రోడ్లెక్కినా కూడా కొట్టి పోలీస్ స్టేషన్లో పెడతాండ్రు. ఏం కావాలి మా పరిస్థితి? ఇప్పుడు ఇది మీకు పద్ధతి కాదు. ఈ ప్రభుత్వానికి పద్ధతి, న్యాయం అసలు ఏ మాత్రం కూడా ఏమీ లేదు. మీకు సిగ్గు చేర ఉంటే రాష్ట్రం అంతా ఇవాళ ఆందోళనకు పిలుపునిస్తే దొరికినోళ్లను ఆడనే అరెస్టు చేసిర్రు పోలీసులు. అయినా అక్కలు హుషారుగానే ఉన్నారు. రేవంతన్ సారు పెట్టిన ఫ్రీ బస్సుల ఎక్కి చక్కగా సెక్రటేరియట్ దగ్గర దిగి ఆడ లొల్లి చేద్దామని పోతుంటే పోలీసుల కండ్ల మరి ఎట్లా పడ్డారో ఏమో గాని చూడుర్రి బస్ ఎక్కి వాళ్ళను ఎట్లా దింపుతున్నారో. సరే సారు, ఇయాలనంటే అధికారం ఉందని పోలీసులను పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేపించినవు, మళ్ళా ఓట్లకు వస్తావు కదా, అప్పుడు మీ పని చెప్తాం ఆగే తాత అని మస్తు గరం మీద ఉన్నారు అమ్మలక్కలు. అయినా ఈ కాంగ్రెస్ వాళ్లకు ఆడోళ్ళు అగ్వకు దొరికినట్టుర్రు. ఓ అక్క, ఓ చెల్లె, ఓ అవ్వ, నీకు ఇదిస్తాం అదిస్తాం, తులం బంగారం ఇస్తాం, మీ పొలగాన్లకు స్కూటీలు ఇస్తామని మస్తు ముచ్చట్లు చెప్పిరు కదా. రాగుర్రి, మళ్ళా తేపకు ఎట్టెట్ట గెలుస్తారో చూస్తామని గరం మీద ఉన్నారు ఆడలేడీసు.